ముఖ్యంగా అయోధ్యకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే బస్సుకు సరిపడా ప్రయాణికులు మీరే అయితే మీ ప్రాంతానికే బస్సు తీసుకొచ్చేందుకు ఆర్‌టీసీ బస్సు సిద్ధంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా కాకినాడ డివిజన్‌లో అనేక ప్రాంతాల్లో ఈ ఆర్‌టీసీ కాంప్లెక్స్ ఈ అవకాశం మీకు కల్పిస్తుంది. అంతేకాకుండా అయోధ్యకు ప్రత్యేక ఆ మార్గంలో ఇటు పూరితో పాటు ఇలా అనేక క్షేత్రాల్లో దర్శనం చేసుకుంటూ అయోధ్య రామ మందిరంలో దర్శనం మరలా వెనక్కి రావడం. అంతేకాకుండా మీ నివాసం వద్దకే ఆర్‌టీసీ బస్ అనే విధంగా సరికొత్త విధానాన్ని ఆర్‌టీసీ తీసుకొచ్చింది. ఒకసారి చూద్దాం విశేషాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఇటు అమలాపురం, కోనసీమ జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఆర్‌టీసీ డిపోలు ముఖ్యంగా భక్తుల కొరకు ప్రత్యేక ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవలే బాలరాముడు అయోధ్యలో ప్రతిష్ఠించిన నేపథ్యంలో కాకినాడ జిల్లాకు సంబంధించి తుని ఆర్‌టీసీ డిపోతో పాటు పలు ఆర్‌టీసీ డిపోలు నేరుగా బస్సుకు సరిపడా ప్రయాణికులుంటే ఆర్‌టీసీ బస్సు మీ నివాసం వద్దకే చేరుకుంటుంది అనే ఒక ప్రచారం జోరుగా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ అయోధ్య కాశీ యాత్ర స్పెషల్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పూరి, కోణార్క్, సాక్షి గోపాలం, భువనేశ్వర్, జాజాపూర్, గయా, బుద్ధగయ, సిరోగయ, కాశీ త్రివేణి సంగమం, సీతామఢి, ప్రయోగ, అయోధ్య, నైమిషారణ్యం మొత్తం 10 రోజుల పాటు 14 క్షేత్రములను ఈ బస్సు ద్వారా భక్తుల్ని తీసుకువెళ్ళి సూపర్ లగ్జరీ 2+2 పుష్ బ్యాక్ వీడియో కోచ్ బస్ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారంతో పాటు ఒక్కొక్కరికి 12,500తో ఈ దివ్యక్షేత్రాల దర్శనం అందుకు సంబంధించిన వసతి పూర్తిగా ఆర్‌టీసీ భరిస్తుందని ఆర్‌టీసీ డిపో మేనేజర్ ఎన్ కిరణ్ కుమార్ తెలియజేశారు. భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి ముఖ్యంగా మీ ప్రాంతం నుంచే అంటే బస్సుకు సరిపడా ప్రయాణికులు మీ ప్రాంతం నుంచి సిద్ధమైతే ఆ ప్రాంతానికి ఈ ఆర్‌టీసీ బస్సు చేరుకుని అక్కడి నుంచే ఈ దివ్యక్షేత్రాలకు సందర్శనిద్దాం. అంటే అయోధ్య అంటే అయోధ్యతో పాటు చుట్టుపక్కల ఉన్న 14 క్షేత్రంలో కాశీ అంటే మహాక్షేత్రంలో కూడా దర్శనం చేయించి కాశీలో 3 రోజులు ఉండే విధంగా ఏర్పాట్లు కూడా ఆర్‌టీసీ చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డిపో మేనేజర్తో పాటు పలువురు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. జై శ్రీరామ్. రామభక్తులకు ఏపీఎస్ఆర్టీసీ తుని వారి విజ్ఞప్తి. ఏపీఎస్ఆర్టీసీ తుని డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ తుని డిపో నుండి అయోధ్య వెళ్ళు రామభక్తులకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడమైనది. మొన్న 15వ తారీఖున కోటలంతూరు గ్రామం నుండి అయోధ్య రామభక్తులు బస్సు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బస్సు అయోధ్యలో ఉంది. అయోధ్య ఒకటే కాకుండా ఈ భక్తులు పూరి, కోణార్క్, సాక్షిగోపాలం, భువనేశ్వర్, జాజిపూర్, గయా, బుద్ధగయ, సిరోగయ, కాశీలో 3 రోజులు ఉంటారు. తర్వాత త్రివేణి సంగమం, సీతామఢి, ప్రయోగ, అయోధ్య, నైమిషారణ్యం అవే కాకుండా ఇంకా కొన్ని క్షేత్రములు కూడా కలుపుకుంటూ ఏపీఎస్ఆర్టీసీ వారు చక్కని బస్సును ఏర్పాటు చేశారు. ఈ భక్తులకు ఉదయం టిఫిను మరియు మధ్యాహ్నం భోజనము, సాయంత్రం టిఫిన్ కూడా ఏర్పాటు చేయడమైనది. ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ తుని డిపో వారు ఏర్పాటు చేసినటువంటి ఈ స్పెషల్ బస్సు అయోధ్య రామాలయము, కాశీ యాత్రకు వెళ్ళు భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందని మీ అందరినీ కోరుచున్నాము. మీ భక్తులందరూ ఏదైనా ఒక ఊరు నుండి ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ బస్సు మీ గ్రామంలో మీ ఇంటి వద్దకే వస్తుంది. బస్సుకు సరిపడా జనాలు ఉంటే ఆ బస్సు మీ గ్రామం నుండి మీ రామాలయం వద్ద నుండి అయోధ్యకు బయలుదేరుతుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ కూడా నమస్కారం. మనం తుని డిపో నుంచి అయోధ్యలో కొత్తగా కట్టిన రామ మందిర దర్శనార్థం రామభక్తులకు అలాగే తుని పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, తుని నుండి అయోధ్యకి ఒక 10 రోజులు టూర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా పూరి, కోణార్క్ ఇలా మొదలుపెట్టి గయా, బుద్ధగయ, సిరోగయ, ప్రయాగ, నైమిషారణ్యం ఇలా మొదలగు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కాశీలో 3 రోజులు స్టే ఉండే విధంగా మేము ప్లాన్ చేసి దాని ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ఈ సౌకర్యాన్ని తుని పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఏంటంటే, మీ ఊరి నుంచే కనుక ఒక బ్యాచ్గా ఎంతమంది ఉన్నా సరే మీరు మాకు విషయం తెలియజేసినట్లయితే, ఇంతమంది మేము ఉన్నాం, మేము రావడానికి రెడీగా ఉన్నామని చెప్పినట్టయితే కనుక మేమే అక్కడికి వచ్చి అక్కడి నుంచి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి
భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాము.